So, hi everyone, and today topic is muscular skeletal system and connective tissue. First, what is muscular skeletal system and what is connective tissue? So, muscular skeletal system is nothing but the includes of the bone, cartilage, ligament, tendon, and connective tissue. So, here bone is nothing but the hardest connective tissue. Okay, and the ligament is nothing but the attachment between the bone and the bone, and tendon is nothing but the attachment between the bone and the muscle. So connective tissue means it can give support and connect different types of tissues and organs of the body. What is tissue? The collection of the cells can produce the tissue, and collection of those tissues can form the organs. Okay, and next coming to the cartilage. Cartilage is nothing but the strong, flexible, and connective tissue that can protect the joints and bones. ఓకేనా అండి. బోన్ అంటే హార్డెస్ట్ కనెక్టివ్ టిష్యూ, లిగమెంట్ అంటే బోన్కి అటాచ్మెంట్ ఉంటుంది, టెండోన్ అంటే బోన్ అండ్ మజిల్ అటాచ్మెంట్, అండ్ కనెక్టివ్ టిష్యూ ఇస్ నథింగ్ బట్ విచ్ గివ్స్ ద సపోర్ట్ అండ్ కనెక్ట్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద టిష్యూస్ అండ్ ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ. ఓకే, అండ్ నథింగ్ బట్ ద కార్టిలేజ్ స్ట్రాంగ్ అండ్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, అండ్ ఇట్ కెన్ ప్రొటెక్ట్స్ ద జాయింట్స్ అండ్ బోన్స్. And these cartilage is acts as one of the shock absorber of throughout our body. And okay, this is the main important. And what are the musculoskeletal system functions means, it gives framework or posture to our body. ఓకే, అండ్ ఇట్ కెన్ గివ్ సపోర్ట్ టు అవర్ బాడీ. చాలా వరకు ఇంటర్వ్యూస్లో కన్ఫర్మ్గా మిమ్మల్ని ఇవి అడుగుతారండి, సో గుర్తుంచుకోవడం బెటర్. అండ్ నాట్ ఓన్లీ ఫర్ దట్, మీరు సినారియోస్ ఎక్కువగా చేస్తున్నప్పుడు కూడా ఈ వర్డ్స్తో వస్తూ ఉంటాయి. అండ్ సమ్ టైమ్స్ దే డిడెంట్ మెన్షన్ లైక్ లిగమెంట్ అండ్ టెండన్ లైక్ దట్. ఇన్ డాక్యుమెంట్ దే మెన్షన్ లైక్ బోన్ టు బోన్ ఫ్రాక్చర్డ్ లైక్ దట్ దే మెన్షన్. సో అలా మెన్షన్ చేసినప్పుడు ఏంటి అని అంటే మీకు తెలియాలి కాబట్టి ఈ అబ్రివేషన్స్ అన్నవి మీరు ముందుగానే తెలుసుకున్నారనుకోండి, దెన్ 1% ఆర్ 2% మనకి ఏంటంటే కోడ్ అనేది పిక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ వన్, సైట్ అండ్ లేటరాలిటీ. వాట్ ఈస్ సైట్ అండ్ వాట్ ఈస్ లేటరాలిటీ? సైట్ ఈస్ నథింగ్ బట్ ద ఎనాటమికల్ సైట్. Okay, and the laterality is nothing but the right or left or else bilateral. ఓకే, డాక్యుమెంట్లో మనకి రైట్ కానీ లెఫ్ట్ కానీ లేకపోతే బైలేటరల్ కానీ ఏదైనా ఒక దానిని మెన్షన్ చేశారు అనుకోండి, మీరు దాన్ని లేటరాలిటీలోకి ఇంక్లూడ్ చేసుకోవచ్చండి. ఓకేనండి. అండ్ మనకి బోన్ అంటే హార్డెస్ట్ కనెక్టివ్ టిష్యూ అని చెప్పుకున్నాం, మజిల్ అంటే సాఫ్టెస్ట్ కనెక్టివ్ టిష్యూ అండి. అండ్ కమింగ్ టు ద జాయింట్, వేర్ టూ బోన్స్ మేక్ కాంటాక్ట్. ఓకే, దట్ ఈస్ ద జాయింట్. ఓకే, సో బోన్స్ వచ్చేసరికి మనకి 206 బోన్స్ ఉంటాయి. యాక్సియల్లో 80 అండ్ ఎపెండిక్యులర్లో 126, టోటల్లీ 206. మీకు ఫ్రీ టైం ఉంది అనుకోండి, మీరు ఆ 206 బోన్స్ అన్నది కొంచెం ఈజీగా స్టడీ చేశారు అనుకోండి, ఇంకా ఈజీ అవుతుంది అండి మనకి కోడ్ పిక్ చేయడం. ఓకే, దెన్ so before we have to know few things, site and laterality and bone versus joint. So site already నేను చెప్పేశాను, and laterality is nothing but the right or left or else bilateral. సో మనము బైలేటరల్ అంటే రైట్ కానీ లెఫ్ట్ కానీ రెండింటిని కలిపి ఉంటే దాన్ని బైలేటరల్ అంటారండి. రైట్ అండ్ లెఫ్ట్ అంటే ఇండివిజువల్గా అడిగినప్పుడు మీరు రైట్ కోడ్ అడిగితే రైట్కి ఇస్తారు, లెఫ్ట్ అడిగితే లెఫ్ట్కి ఇస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద pathology. So what is pathology and what is traumatic? సో మస్కులర్ స్కెలిటన్ సిస్టంలో మీరు చాలాసార్లు వింటారండి సినారియోస్ చేస్తున్నప్పుడు కూడా, ప్యాథోలాజికల్ ఫ్రాక్చర్, ట్రమాటిక్ ఫ్రాక్చర్. వాట్ ఈస్ ప్యాథోలాజికల్ ఫ్రాక్చర్ అండ్ ట్రమాటిక్ ఫ్రాక్చర్? సో ఏదైనా ఒక డిసీజ్ అవ్వచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్టియోపోరియోసిస్ అనుకోండి. ఆస్టియోపోరియోసిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఆస్టియో మీన్స్ బోన్, పోరియోసిస్ మీన్స్ పోరస్. పోరస్ మీన్స్ హ్యావింగ్ ఓపెనింగ్స్. యాక్చువల్లీ మనకి బోన్ మ్యారోకి చిన్న చిన్న ఓపెనింగ్స్ ఉంటాయండి టు అబ్జర్వ్ ద ప్రోటీన్స్ లైక్ దట్. సో చిన్న చిన్న పోర్స్ ఉంటాయి. బట్ కమింగ్ టు ద బోన్ అండి, సో బోన్కి ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే, ఆస్టియోపోరియోసిస్ డిసీజ్ వచ్చింది అని అంటే లార్జ్ ఓపెనింగ్స్ అవుతాయండి. దానివల్ల ఏమవుతాయంటే బోన్స్ అన్నవి చాలా వీక్ అయిపోతాయండి డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ ద వైటమిన్స్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ ప్రోటీన్స్, కాల్షియం లైక్ దట్.
సో ఆ బోన్స్ అన్నవి వీక్ అయిపోతూ ఉంటాయండి. దట్ కెన్ లీడ్స్ టు ద ఆస్టియోపోరోసిస్. ఎవరికైతే ఏజ్ రిలేటెడ్ అండి మోస్ట్లీ ఇది. ఆరెల్స్ ఎవరికైతే ఈ ఆస్టియోపోరోసిస్ డిసీజ్ ఉంటుందో కన్ఫర్మ్గా ఏం జరుగుతుంది అని అంటే దే కెన్ ఈజీలీ బ్రేక్ ద బోన్స్ అండి. అంటే వాళ్ళవి ఈజీగా విరిగిపోతూ ఉంటాయి. సో అలా ఒక డిసీజ్ వల్ల ఫ్రాక్చర్ అన్నది అయ్యింది అంటే దాన్ని ప్యాథలాజికల్ ఫ్రాక్చర్ అంటారు. అండ్ యాక్సిడెంటల్ కేస్ ఆరెల్స్ ఫాల్ ఫ్రమ్ ఎనీ మోటార్ వెహికల్స్ లైక్ దట్ అనుకోండి. దెన్ అలా ఫ్రాక్చర్స్ అయినాయి అనుకోండి దాన్ని ట్రమాటిక్ ఫ్రాక్చర్ అని అంటారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ కమింగ్ టు ద సెవెంత్ క్యారెక్టర్. దిస్ సెవెంత్ క్యారెక్టర్ ఈజ్ మెయిన్లీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ICD-10 అండి. అందులో మస్కులర్ స్కెలిటల్ సిస్టంలో చాలా ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు అంటే మోస్ట్ ఆఫ్ ద కోడ్స్ అండి మనకి ICD-10లో వచ్చిన కోడ్స్ మోస్ట్ ఆఫ్ ద కోడ్స్ ఇన్కంప్లీట్ కోడ్స్. వీ హ్యావ్ టు కంప్లీట్ దట్ కోడ్ ఇన్ ద టాబ్యులర్ ఫామ్. ఓకే. బై యూజింగ్ ఆఫ్ ద టాబ్యులర్ ఫామ్ వీ హ్యావ్ టు కంప్లీట్ దట్ కోడ్. సో మనం పర్టికులర్లీ ఈ మస్కులర్ స్కెలిటల్ సిస్టంలో ఏం చెప్తుంది అని అంటే ఆ సెవెంత్ క్యారెక్టర్స్ అన్నవి ADS అంటే ఫేస్ ఆఫ్ ట్రీట్మెంట్ అండ్ టైప్ ఆఫ్ ఎన్కౌంటర్ని రెస్పాన్సిబుల్గా ఉంటుందండి. దట్ టైప్ ఆఫ్ ఎన్కౌంటర్ ఈజ్ నథింగ్ బట్ ద లైక్ ఇనిషియల్ ఎన్కౌంటరా, సబ్సీక్వెల్లా ఎన్కౌంటరా, సీక్వెల్లా ఎన్కౌంటరా. ఇనిషియల్ ఎన్కౌంటర్ అంటే ఫ్రాక్చర్ అయిపోయిన తర్వాత దే కెన్ రిసీవ్ ద యాక్టివ్ ట్రీట్మెంట్ అండి. ఫస్ట్ టైం దే కెన్ రిసీవ్ ద ట్రీట్మెంట్. ఓకే. ఆ యాక్టివ్ ట్రీట్మెంట్ అయిపోయిన తరువాత ఈ రొటీన్ కేర్ ఏమైనా ఫిజిషియన్ దగ్గరికి వచ్చి రొటీన్ కేర్ ఏమైనా ఆ ఫ్రాక్చర్కి తీసుకుంటే దెన్ కన్సిడర్ దట్ యాజ్ ద సబ్సీక్వెల్లా. యూ హ్యావ్ టు గివ్ ద D instead of the subsequela. Okay. Sequela is nothing but the late effect andi. What is the another name for the sequela is nothing but the late effect andi. Sometimes in interviews they will ask what is the another name for the sequela. That is nothing but the late effect that indicates as the S. సో ఐ థింక్ మేబీ మీకు చాలా వరకు ఇప్పుడు క్లియర్ అయిపోయి ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నానండి. సో కమింగ్ టు ద ఎగ్జాంపుల్స్. సో బోన్ బిఫోర్ గోయింగ్ టు ద ఎగ్జాంపుల్స్, what is bone and what is joint? So bone means hardest connective tissue and joint is the where two bones make contact. That is nothing but the joint. సో ఇక్కడ ఏంటి అని అంటేనండి సో సమ్టైమ్స్ బోన్ అన్నది ఎఫెక్ట్ అయ్యింది అని చెప్తారు ఎట్ ద పోర్షన్ ఆఫ్ ద జాయింట్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా రింగ్ ఫింగర్కి దెబ్బ తగిలిందండి. సో నేను ట్రీట్మెంట్ చేయాలి. సో ఆ రింగ్ ఫింగర్ అన్నది నేను చెప్పాలంటే హ్యాండ్లో ఫింగర్కి నా దగ్గర రింగ్ ఫింగర్కి దెబ్బ తగిలిందని చెప్తున్నప్పుడు దే విల్ గివ్ ట్రీట్మెంట్ ఓన్లీ ఫర్ ద రింగ్ అండి, నాట్ ఫర్ ద హ్యాండ్. నేను ఏంటి అని అంటే జస్ట్ ఆరిజిన్ చెప్తున్నాను. నేను ఏ సైట్ దగ్గర అయ్యిందా అన్నదానికి మాత్రమే నేను హ్యాండ్ని యూస్ చేసుకున్నాను, కానీ బేసికల్లీ హ్యాండ్కి అన్నది ఏమీ అవ్వలేదండి. సో అప్పుడు మనం రింగ్ ఫింగర్కే ఇవ్వాలి కానీ నాట్ ఫర్ ద హ్యాండ్. ఇక్కడ కూడా అంతేనండి. బోన్ వర్సెస్ జాయింట్ అన్నప్పుడు మీరు బోన్కి ఇస్తారు కానీ నాట్ ఫర్ ద జాయింట్. పర్టికులర్ ఆ రీజియన్ దగ్గర, ఆ జాయింట్ ఉన్న రీజియన్ దగ్గర ఎఫెక్ట్ అయ్యింది అని చెప్పడానికి మాత్రమే మనము అక్కడ జాయింట్ని యూస్ చేసామండి. సో వీ హ్యావ్ టు గివ్ ఓన్లీ ఫర్ ద బోన్. Okay. So juvenile osteochondrosis. So juvenile means young persons or immature persons like that, and osteo means bone, chondrosis means cartilage breakdown. Okay. So the cartilage breakdown into the immature persons or else young persons, వాళ్ళ అలా కార్టిలేజ్ అన్నది బ్రేక్ డౌన్ అయిపోవడం వల్ల వాళ్ళ మొత్తము కూడా ఆ ఎఫెక్ట్ అనేది స్కెలిటన్ సిస్టమ్ మీద పడుతుందండి. సో జువైనల్ ఆస్టియోకాండ్రోసిస్ అంటారు దాన్ని. సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ దట్? సో కింద మీకు ఆల్రెడీ నేను ప్రొవైడ్ చేశానండి ఆన్సర్స్. సో మీ ఫ్రీ టైంలో మీరు చూసుకుని దానికి ఆన్సర్స్ అన్నది ప్రొవైడ్ చేయండి. ఓకేనా అండి. అండ్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి.